నమస్తే వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది పేదలు పెద్దందారుల మధ్య యుద్ధమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని మేధావులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలను కోరిన కేంద్ర మంత్రి. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్లకు మద్దతుగా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ. అయ్యన్నపై విజయం సాధించేందుకు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల. మాకవరపాలెం మండలంలో వజ్రగడ, గంగవరం, లచ్చన్నపాలెం, మాకవరపాలెం, కోడూరు గ్రామాల్లో పర్యటించిన గణేష్. దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని వివరించిన ఏఐసీసీ సభ్యుడు విహెచ్ఆర్. దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందని విశ్లేషించిన హనుమంతరావు. గతంలో నాకు ఓటు వేయేవారు ఈ దఫా జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో జరుగుతున్న కులాల మధ్య పోరాటం కాదని క్లాస్ వార్ జరుగుతుందని అన్నారు. ఈరోజు పేదవాడు బాగుపడాలని, వారి భవిష్యత్తు బాగుండాలన్నా మీ విలువైన ఓటుతోనే సాధ్యమని అన్నారు. మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆలోచించండి. ఎవరి వలన మంచి జరిగింది, భవిష్యత్తులో ఎవరి వలన జరుగుతుందని ఆలోచించిన తరువాత ఓటు వేయాలని జగన్ కోరారు. వాలంటరీ వ్యవస్థ మరల రావాలన్నా, మీ ఇంటికి సకాలంలో సంక్షేమ పథకాలు అందాలన్నా 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని జగన్ పిలుపునిచ్చారు. నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? 2 బటన్లు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని మేధావులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు మద్దతుగా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అధ్యక్షతన నియోజకవర్గ కన్వీనర్ గోర్లె రాము నాయుడు పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 9 ఏళ్లుగా దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందిందని, అయితే ఏపీలో మాత్రం అభివృద్ధి తిరోగమనంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెద్ద సమస్య నీటి కొరత అని, పోలవరం సహా నదులు అనుసంధానం పూర్తయితే ఆ సమస్యను అధిగమించవచ్చునన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరానికి నదులు అనుసంధానానికి నిధులు కేటాయించామని, పోలవరం పనులు ఎక్కువ శాతం పూర్తయినాయని వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. 3 pumps on the wells and 60 acres irrigation is there and there is no problem. Before that only 1 hour our pump was going and today it is for 10 hours we are using the water from the well.
I just give them a proposal that we will make deepening of your rivers, your nalas, water available to you. I send them the GR from the government of Maharashtra, how they take the decision, and different state, and requesting to the Chief Minister and the state government, the Andhra Pradesh is facing the water shortage problem. If you can cooperate with us, that we can resolve the problem and we can give more water to the farmers. But unfortunately, there was no positive response. And exactly the policy where we have a mission that how we are going to make a socio-economic transformation, how we can going to create more productivity. 3,600 crores. And any leader can talk. I see the confidence seminar committee, subcommittee, and it can be an appropriate vision years with only 1,600 crores, and we saved 2,000 crores of my flyovers in Mumbai, and even I got offered to construct that Worli-Bandra sailing project. What type of leadership you are going to select for that, and what type of policy of the country is going to decide. And today it is to be to make Indian economy the third largest economy in the world, and particularly we need to increase the production very fast, because we have some of the people who think on the basis of caste, creed and sex. Our dream is to make India as a, and this is, I am giving you the promise. But out of this 5 delete which I received from agriculture, Khet Kapani, Punjab Raw Agriculture University, we have made 36 lakes, big lakes. We have making this, deepening the nalas and rivers and dams by which there, and now people don't have to mind. And consider the example, the people who are working in the service fund and deposited into the bank, and the time in the when we need it, we can take it from that. And we can now in my own farm 60 acres of land. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మండలంలో వజ్రగడ గంగవరం లచ్చన్నపాలెం మాకవరపాలెం జి కోడూరు గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమం ఉద్దేశించి గణేష్ మాట్లాడుతూ 2019కి ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడపిల్ల పుడితే 30,000 బ్యాంకులో వేస్తానని, డ్వాక్రా సభ్యులందరికీ సెల్ ఫోన్ ఇస్తానని, అధికారంలోకి వచ్చిన తరువాత నీ మార్చిపోయారని, ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. నర్సీపట్నం గణేష్ గెలిస్తే తాను ఒక్కడినే ఎమ్మెల్యేని, అయ్యన్న పాత్రుడు గెలిస్తే అయ్యన్న పాత్రుడు భార్య, అయ్యన్న పాత్రుడు కొడుకులిద్దరూ మొత్తం కలిపి 4 ఎమ్మెల్యేలు అవుతారని, ఏ పని మీద వెళ్లినా 4 కలవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, పార్టీ అధ్యక్షుడు వాసు, సీనియర్ నాయకులు ఎర్రపోతడు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మీ డ్వాక్రా రుణాలన్నీ కూడా బేషరతుగా మొత్తం మాఫీ చేస్తుందంటే చాలా మంది డ్వాక్రా అక్క చెలవులు, మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనం తెచ్చుకున్న లక్షలాది రూపాయలు మాఫీ అవుతాయని చెప్పి అందుకు చాలా మంది ఓట్లు వేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చినంత మళ్ళీ మాట మార్చాడు. మాట మార్చి ఏమన్నాడంటే మొత్తం మాఫీ కాదు, 1,00,000 రూపాయలు అని చెప్పి ఒకసారి అన్నాడు. మళ్ళీ తర్వాత 10,000 ఒకసారి అన్నాడు. ఆ 10,000 కూడా ఒకసారి ఏమో నేను ఒకసారి 3,000, ఒకసారి 3,000, ఒకసారి 4,000 అని చెప్పి డ్వాక్రా మహిళకి ఇచ్చిన మాట తప్పేడా లేదా మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇంకో మాట అన్నాడు చంద్రబాబు, ముఖ్యమంత్రి అయినట్టే ప్రతి మహిళ కూడా ఎవరైతే డ్వాక్రా మహిళ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ ఇస్తాడు. అమ్మ మీ గ్రామంలో ఎవరికైనా సెల్ ఫోన్ ఇచ్చాడు మహిళకి? ఇచ్చారా? ఎవరికి ఇవ్వలా. ఇంకో మాట అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయినట్టే మీరు తాకట్టు పెట్టిన బంగారు ఇంటికి వచ్చేద్ది అన్నాడు. అమ్మ మీ వద్దరాడు గ్రామంలో ఎవరికైనా వచ్చింది ఇంటికి? అది రాలే. ఇంకోటి అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. మీ గ్రామంలో ఎంతమందికి వచ్చే ఉద్యోగాలని చెప్పడుతున్నా చంద్రబాబు? ఎవరికి ఇవ్వలే. ఇంకోటి అన్నాడు, ఉద్యోగం లేకపోతే ప్రతి నెల కూడా 2,000 చొప్పున 60 నెలకి 1,60,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అమ్మ మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చాడా? అది కూడా లేదు. ఇంకోటి అన్నాడు, ఆడబిడ్డ పడితే 30,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 2014 నుంచి 19 వరకు కూడా 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో చాలా మంది ఆడపిల్లలు పుట్టు ఉంటారు. ఎవరికైనా 30,000 ఇచ్చాడా? అంటే ఈ విధమైన ఇలాంటి 600 హామీలు ఇచ్చాడు చంద్రబాబు. 600 హామీలు ఇచ్చి 10% కూడా నెరవేర్చుకుంటా ఆ రోజు గద్దె ఎక్కాడు మోసం చేసి.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కొన్ని హామీలు ఇస్తున్నాడు, లేని కొన్ని హామీలు ఇచ్చి మళ్ళీ పదవులకు రావాలని చెప్పి చూస్తాడు. అందుకని మీ అందరూ కూడా గ్రహించాలి, 2014 ఎన్నికల్లో ఏ విధంగా మోసం చేశాడో మళ్ళీ మోసం చేయడానికి సిద్ధంగా ఉందన్న సంగతి మీ అందరూ కూడా గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని, ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆఫ్ నేతలు తెలిపారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వాతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆప్ పార్టీలకు చెందిన నేతలు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రతిపక్షాలకు కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందన్నారు. రైతులకు, మహిళలకు తీరం ద్రోహం చేస్తుందన్నారు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోద నిమిత్తం బీజేపీ తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ, ఎం రాజశేఖర్, సిపిఐ నాయకులు కె బోడకొండ, ఆప్ నాయకులు నరాల శివ, కృష్ణమోహన్, వరదరాజులు, కాంగ్రెస్ నాయకులు మల్లిపూడి రాంబాబు, పైడ రామ్ కుమార్, మట్టా ప్రసాద్, డి గాంధీరాజు, కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థి చెక్కా నూకరాజు, కాకినాడ రూరల్ అభ్యర్థిని పిల్లి సత్యలక్ష్మి, లలిత, తాళ్ళూరు రాజు తదితరులు పాల్గొన్నారు. పెట్టడం జరిగిందంటే గత 10 సంవత్సరాలలో కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, अंतरतो आगे ब्लैक मनी लाऊंगा, हर एक के उसमें मैं जमा करूंगा बैंक में. आ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతటితో ఆగలే. సంవత్సరం పొడవుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద వండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. అదే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి మేము పూర్తి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగినప్పుడు అపోజిషన్ నాయకులు ఈయనేం తిరుగుతున్నా ఇన్ని కిలోమీటర్లు అన్నాడు. కానీ అది పట్టుదల, ఆ కుటుంబంలో పట్టుదల ఉన్నది. ఒక పని చేస్తా అంటే చేసి తీరుతారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 పాయింట్ ప్రోగ్రామ్ చేసి పేదలను పైకి తెచ్చి అదే కోవిడ్ చెందినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ఆల్మోస్ట్ ఆల్ 5,000 కిలోమీటర్. మనం గుర్తించవలసింది ఏంటంటే ఈ 3 కూడా చాలా కాన్షియస్ పార్టీస్, ఒక కాన్షియన్స్ ఉన్న పార్టీస్. సమాజంలో ఎప్పుడైతే అవినీతి జరిగినా లేకపోతే సమాజంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించే పార్టీలు. ఆ పార్టీ మీ అందరికీ తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా పుట్టిందో అదేవిధంగా కొన్ని ప్రిన్సిపల్స్తో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పుట్టాయి. ఆ ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా కూడా, అలాంటి పార్టీలంతా కూడా ఈవేళ ఒక వేదిక మీద కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చాయంటే దేశంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తించి స్పందిస్తున్నారు. ఈవేళ నేను అనుకుంటాను దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన స్వతహాగా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన పవర్స్ని అసర్ట్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫియరెన్స్ చేశారు. ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేస్తారో మనం అందరం చూస్తున్నాం. అనకాపల్లి జీవీఎంసీ 82వ వార్డులో కార్పొరేటర్ మందపాటి సునీత, జానకి రామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం
న్యూ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ పార్టీ కరపత్రాన్ని అందిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రజలకు ఎన్నడూ మేలు చేయని తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తుందని, ఆ పార్టీని నమ్మవద్దని భరత్ విజ్ఞప్తి చేశారు. మే 13 జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పలక రవి, ఉగ్గిన శ్రీనివాసరావు, పలక సత్యనారాయణ, ములుసు శ్రీనివాసరావు, అల్లు త్రినాథ్, మొగులపల్లి సుభద్ర, మొగులపల్లి సుబ్బారావు, గైపూరి రాజు, కుండల రామకృష్ణ, కొండ్రం సతిబాబు, చింతా రామ్జీ, మొల్లెటి మూర్తి, కడిమిశెట్టి సతీష్, కడిమిశెట్టి లక్ష్మణరావు, గుండా రమేష్ గుప్తా, పసుమర్తి రాము, గుండా శ్రీరామ్, కంచర్ల శ్రీను, సుధీర్, రాజేశ్వరి, గ్రంథి శంకర్, పి వెంకట్రావు, శ్రీధరాల మనోజ్, సోమేదుల హేమ, డొంక సత్యబాబు, పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో 82వ వార్డులో న్యూ కాలనీలో గడప గడపకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉదయం 7:30 నుంచి ఈ టైం వరకు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి ఓటు వేయమని అభ్యర్థన చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మంచిగా స్పందించి తప్పకుండా రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకొని ఆయన నిలబెట్టిన అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బూడి ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు, మేము ఆయనకి కృతజ్ఞతగా ఒక 2 బట్టలు నొక్కలేమా అని చెప్తూ 13వ తారీఖున అందరూ సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి. మరి ఇవాళ మనసాల శాసనసభకి పోటీ చేస్తున్న శ్రీ మలసాల భరత్ కుమార్ గారు ఇవాళ అనకాపల్లి పట్టణం 82వ వార్డు పరిధిలో న్యూ కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భరత్ కుమార్ గారి పర్యటనకు అపూర్వ స్పందన ప్రజల నుంచి స్వచ్ఛందంగా లభించింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా గౌరవ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి గారు, డాక్టర్ విష్ణుమూర్తి గారు ఇచ్చేశారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, వైసీపీ నాయకులు కూడా ఉదయం నుంచి కూడా కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేశారు. వాళ్ళు అనకాపల్లిలో జరుగుతున్న ఈ తాలూకా ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిశ్శబ్దంగా విప్లవానికి నాంది పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మేము అనకాపల్లిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మేము మీతో పర్యటన లేకపోయినప్పుడు కూడా మేమందరం కూడా ఓటు రూపంలో మీ అందరికీ ఓటేస్తామని ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా చెప్తున్నారు. దానికి ప్రత్యేక కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంట్ సభ్యురాలుగా బీసెట్ సచివతి గారు, ఈ ప్రాంతంలో ఉన్న గౌరవ కార్పొరేటర్లు, మా వైసీపీ కార్పొరేటర్ 4, ఇన్ఛార్జిగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి, అందరూ కూడా నిష్పక్షపాతంగా ఈ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించడం, పార్టీ రహితంగా అందరినీ కలుపుకెళ్లడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అనకాపల్లి ప్రజలున్న వ్యాపార వాణిజ్య వర్గాలకి పూర్తిగా అన్ని రకాలుగా సహకరించారు. మరి గత ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మంది 22Aలో ఈ గృహాలు నమోదైపోతే వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళందరికీ 22 తొలగించడం వల్ల వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూరింది. మరి వర్తకులు, వాణిజ్యులను ఎవరిని కూడా గత 5 సంవత్సరాల్లో సహకరించడం తప్ప ఎక్కడ ఇబ్బందులు గురి చేయలేదు. అదేవిధంగా యువకుడైన భరత్ కుమార్ సారథ్యంలో కూడా స్వేచ్ఛ వాణిజ్యానికి అనకాపల్లి ప్రజలందరూ కూడా శాంతి సామూహికులు, వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ తాలూకా జీవన విధానం సాగించడానికి వైసీపీ నాయకత్వం, మన అమర్నాథ్ గారి సారథ్యంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు గారి తాలూకా సారథ్యంలో ముందుకు సాగుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజా ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుకుపోవడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డాక్టర్ పిల్లా శ్రీధర్ ఇంటింటికి వెళ్లి గ్లాసు గుర్తుకు ఓటు వేసి పిఠాపురం నియోజకవర్గం
నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొనిదెల పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంట్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దుడ్డు నాగు, దుడ్డు రాంబాబు, సత్యబాబు, గరగ సత్యానందం, జ్యోతుల సతీష్, పిల్లా శివశంకర్, జవ్వాది ప్రసాద్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెన్న జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దుడ్డు నాగ్ గారు, దుడ్డు రాంబాబు గారు, అదేవిధంగా సత్యబాబు గారు ఆధ్వర్యంలో మరియు జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా దీన్ని ముందుకు నడిపించారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము, గాజు గ్లాస్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మా ఊరితో పాటు మీరు అన్నూర్లు కూడా బాగా తిరగండి, కళ్యాణ్ గారు గెలుపు ఆల్మోస్ట్ నిర్ణయం అయిపోయింది, మీరు ఎంత మెజారిటీ తెస్తే అంత మెజారిటీ తీసినండి, అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. బీకొత్తూరు గ్రామంలో చాలా బలంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ముందుకెళ్తుంది. దీనికి ముందు నుండి నడిపిస్తున్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనం అందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలని ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటివరకు అనేక మంది ఎమ్మెల్యేలను మనం చేశాము, వారందరూ కూడా ఎంతో కొంత అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి లాంటి వ్యక్తి మన పిఠాపురం నియోజకవర్గం వచ్చి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆయన గెలిపిస్తే అత్యధిక మెజార్టీ మనం ఇస్తే మన పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా ఆయన అభివృద్ధి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తారు. ఆయన ఒక పిలిపిస్తే ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వచ్చి పిఠాపురంలో వాలిపోయి అనేక ఇండస్ట్రీలు కూడా పెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి జరిపిస్తారు. అభివృద్ధి కూడా 2 కళ్ళు లాంటి అభివృద్ధిని కూడా ఆయన తీసుకెళ్తారు. కాబట్టి మనం వచ్చిన ఒక మంచి అవకాశం, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం అసెంబ్లీలో కూర్చోబెడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎన్టీఆర్ జిల్లా మండలం మరుసుమల్లి గ్రామంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మబలికి ఇప్పుడు మాట తప్పి రేపు నేను గెలిస్తే విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని అనడం హాస్యాస్పదమని, గడిచిన 5 ఏళ్లలో మైలవరం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని, పరిశ్రమలు రావాలన్నా అభివృద్ధి జరగాలన్నా అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జవహర్ నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కటంటే ₹1 విడుదల కాల, ఒక్క మరుసుమల్లి చెరువే కాదు, నేను శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాను. ఇబ్రహీంపట్నం, కొండపల్లి తాగునీరు కావచ్చు, కొన్ని రహదారులు పాడైపోయినాయి కావచ్చు, ఏది ఇచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ₹1 కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించడం జరగలేదు. అంతేకాదు మీరందరూ ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి కూటమి అధికారంలోకి వస్తే మన మైలవరానికి ఏం జరిగింది? ఈ ప్రాంతం ఆంధ్ర తెలంగాణ విభజింపబడిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రాకి సక్రమంగా నీరు రాని పరిస్థితుల్లో రైతాంగానికి 2 పంటలకి పుష్కలంగా నీరిచ్చే ఉద్దేశంతో 4,900 కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభించింది గత ప్రభుత్వం. కేవలం 2 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 2,000 కోట్ల పైసలకు ఖర్చు పెడుతూ 2 సంవత్సరాల్లో 4,100 కోట్లు ఖర్చు పెట్టి 2019 ఎన్నికలు కనుక ఒక 4-5 మాసాలు ఆలస్యంగా వచ్చుంటే అప్పుడే ఆ పథకం ప్రారంభమయ్యేది. మోటార్లు బిగించారు, అన్ని లిఫ్ట్లు పూర్తయ్యాయి, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తయింది. కానీ కేవలం ఈ ప్రాంతం మీద చిన్న చూపు కక్ష కట్టిన ముఖ్యమంత్రి గారు గ్రామాలకి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా మన ప్రాంతానికి వరప్రదాయమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఆపారు. అంతేకాదు మన ప్రాంతానికి దగ్గరలో 13 జిల్లాల నడిబొడ్డులో ప్రజా రాజధాని అమరావతి ప్రారంభిస్తే ఎన్నికల ముందు ఇక్కడే ఉంటుందని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఎన్నికలైపోయిన తర్వాత 3 రాజధానులనే నాటకానికి తెరదీశారు. ఈ రోజున చెప్తా ఉన్నారు 2024 ఎన్నికల తర్వాత ఆయన ఏదో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నట్టు,
అయితే ఇది విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని. మరి మన ప్రాంతానికి సాగునీరు వచ్చే ప్రాజెక్టులు ఆపి, మన ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించిన అమరావతి ఆపి, మన ప్రాంతానికి సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన బిడ్డలు, భవన నిర్మాణ కార్మికులు అమరావతి వెళ్ళి ఉపాధి పొంది ఆ రోజు చేతి నిండా పని దొరికేది. అలాగే చదువుకున్న యువతకి ఉద్యోగాలు దొరికాయి. ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు కేవలం మీటర్ నడిపితే ఆ కుటుంబాలన్నీ బతుకుతా ఉన్నాయని. సంక్షేమ పథకాలు పేదలకు అవసరమైన వేడినీళ్ళకి చన్నీళ్ల తోడులాగా కేవలం ఈ సంక్షేమ పథకాలే ఈ పేద ప్రజలు ఆధారపడలేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించలేకపోతా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా గత ప్రభుత్వాలు ముందుకు సాగిని. ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసీ గారు కావచ్చు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కేవలం రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి, ఆదాయం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకి అండగా ఉందామనే విషయాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 2-2.5 లక్షల కోట్ల అప్పు ఈ రోజు 12 లక్షల కోట్లకు చేరింది. మన రాష్ట్రానికి ఉన్నప్పుడు మనం తీర్చుకోవాల్సిందే తప్పితే వేరే ఎవరో తీర్చడం, లేకపోతే కేంద్రం మనకు రాయితీలు ఇవ్వదు. ఈ రోజున అభివృద్ధి లేనందువల్ల మన రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు అయ్యి నిలదొక్కునే స్థితి లేదు. అన్ని పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది. అంతేకాకుండా ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేదానికి ఎవరు ముందుకు రావట్లా. మరి చదువుకున్న బిడ్డలు లేని ఇల్లు లేదు. మరి మన బిడ్డలు చదువుకున్న వాళ్ళకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోతే, ఉద్యోగాలు రాకపోతే ఆ కుటుంబాలు ఎట్లా స్థిరపడతాయి? సంక్షేమ పథకాలు వస్తే సరిపోయిందా? ముఖ్యమంత్రి గారు కేవలం 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళనే చూస్తా ఉన్నారు తప్పితే 20 సంవత్సరాల పైబడ్డ వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఆయన ఆలోచించట్లా. 60 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లు అవసరమే, కానీ 20 ఏళ్ల వాళ్ళకి రాబోయే జీవితాన్ని గడపాల్సిన వాళ్ళకి, కుటుంబాలను స్థిరపరచాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, అంతేకాకుండా 151 మంది శాసనసభ్యుల్లో కొందరు అనకాపల్లి మండలం కుండ్రం, రొంగలి, వానిపాలెం, కుంచంగి, వేటజంగాలపాలెం గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, ఎంపీ బివి సత్యవతి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన అమలు చేయలేని మోసపూరిత మేనిఫెస్టో హామీలను ప్రజలందరూ నమ్మొద్దని అన్నారు. సంక్షేమమే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాలు అందాలంటే మళ్లీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గోర్లి సూరిబాబు, అనకాపల్లి మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవిందు, సర్పంచులు రొంగలి అప్పలనాయుడు, గుణా నాగరాజు, అరవింద్, పల్లెల నాగలక్ష్మి, నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు యలమంచిలి సన్యాసి నాయుడు, నక్కరాజు, ప్రభాకర్, బొడ్డు యాకాబు, మర్రిపల్లి శోభ, ప్రకాష్ రావు, సేనాపతి, పెంటారావు, పల్లెల సాయి, బొబ్బరి శ్రీను, గోరింతల ప్రకాష్, మడక అప్పారావు, బొడ్డు దేవుడు బాబు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరంతా సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల నుంచి మీరు చూశారు. ఏ విధంగా ఉంది? మన కుటుంబాలకి మంచి జరిగిందా లేదా, మన గ్రామానికి మంచి జరిగిందా లేదా అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఎన్నో కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. రోడ్లు కానీ, ఆర్బీకే కేంద్రం కానీ, సచివాలయం కానీ, ఎన్నో కార్యక్రమాలు. అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఎన్నో పథకాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఏ ఒక్క పథకము కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు గుర్తించుకోలేని విధంగా పాలన సాగించి మళ్ళీ అబద్ధపు హామీలతో మీ ముందుకు వస్తున్నారు. 6 నెలల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తున్నారు అని అన్నారు. ఈరోజు ఎన్నికల ముందు మీ అందరి ముందుకి అబద్ధపు హామీలతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తామంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. 3 సార్లు అవకాశం ఇచ్చారు.
ఏ రోజు ఒక మంచి పని కూడా చేయలేదు మీ అందరి అభివృద్ధి కోసం. ఈ రోజు మిమ్మల్ని అతన్ని మీరు నమ్ముతారా అని ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తేనే మళ్ళీ ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. అమ్మఒడి, రైతు భరోసా గాని, చేయూత గాని, ఆసరా గాని ఇచ్చే హామీలనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులు అంతకు మునుపు కంటే చాలా ఎక్కువ, అంటే 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని ఒక్కసారి అవకాశం ఇస్తే చేసి చూపించారు. మీ అందరూ దయచేసి మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో గుర్తుకు ఓటేసి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను, ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి ఒక లక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. మీ అందరూ ఆశీర్వదించి మీ ఇంట్లో మీ కొడుకులాగా, మీ సోదరులాగా భావించి ఒక్క అవకాశం ఇవ్వండి. అనకాపల్లిలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా. 40 సంవత్సరాలు నాయకులు చేయలేంది 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా. చేయలేకపోతే అనేక మంది పరిపాలన చూసాం. ఈరోజు మరి ముఖ్యంగా పేదల కోసం, రైతుల కోసం, అవ్వాతాతల కోసం, భవిష్యత్ తరాల కోసం ఒక మంచి ఆలోచన చేసి లక్షలాది కోట్ల రూపాయల్ని కరోనా లాంటి కష్టకాలం వచ్చిన, మన పక్కనున్న వాళ్ళు కూడా మనల్ని పలకరించడానికి భయపడిన, మన ప్రాణాలను కాపాడిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఈరోజు మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నాము. ఏ రోజైనా రైతుల కోసం కనీసం ఒక చిన్న హాలు ఒక గ్రామంలో ఏ రోజైనా నిర్మించడం మనం చూడలేదు. ఇవాళ లక్షలాది రూపాయలతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు రైతన్నల కోసం ప్రతి గ్రామంలో కూడా కట్టబడ్డాయి. మరి ఎక్కడికి కూడా చదువురాని నిరక్షరాస్యులు, ఏమీ తెలియదు వాళ్ళ కోసం చాలా చదువుకున్న మన మధ్యలో ఉన్న మరి యువకులందరికీ కూడా ఇంచుమించు గ్రామంలో ఒక 14 మంది మినిమం చేసుకునే అవకాశం. ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే కనీసం వెళ్ళడానికి కూడా భయపడి పేదలైన అమ్మా నాన్న కూడా డబ్బులు ఖర్చు పెట్టి కాన్వెంట్లలో జాయిన్ చేసే దుస్థితి నుంచి ఇవాళ కార్పొరేట్ కి ధీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు పల్లెటూరులో ఇవాళ ఏర్పాటు చేయటం, ఒక అంగన్వాడీ వ్యవస్థ, చిన్నపిల్లలు జగన్మామ అని చెప్పి గౌరవంగా పిలుచుకునేటటువంటి మరి ఒక పోషకాహారాన్ని, అది కూడా రోజుకొక రకం. ఎందుకంటే డాక్టర్గా నాకు తెలుసు ఎవరు బెదిరించినా బెదిరిపోనని జగన్మోహన్ రెడ్డి సేవకుడిలా పనిచేసి పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తానని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం తెలియజేశారు. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు గిరితో కలిసి విచ్చేశారు. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్తో సమావేశమయ్యారు. అనంతరం పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ముద్రగడ పద్మనాభం సమావేశమయ్యారు. నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్లి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్లి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ. కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ, కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న బ్యాడ్గా చెప్పించారండి. ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను, అది తిరగలేదు. ఎవరు బెదిరించినా కూడా ఎదుర్కోను. పార్టీలో చేరాను, పక్క చూపు చూడడం నాకు చేత కాదు. కూతురు చేత, ఈగుడు కుటుంబం చేత తిట్టించిన కూడా
లెక్క చేయను ఎవరో మహానుభావుడు చిచ్చు పెట్టడానికి ఆలోచన చేశారు. చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను నా కళ్ళతో చూస్తాను. అయ్యా, ఈ చిచ్చు పెట్టి గుణం ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుతారు, రారు భగవంతుడు చూస్తూ ఉంటారు. కనుక అయ్యా, ఈరోజు బాధాకరమైన వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందండి. నిన్నే చూశాను, బాధపడినా కూడా నేను భయపడినా కూడా పార్టీలో నన్ను ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు. సేవ చేస్తా చెప్పాను, సేవ చేస్తానంటే పదవి కాంక్ష లేదు, ఏ కోరిక లేదు, ఏ కోరిక లేకుండా అన్కండిషన్గా మీదకి వచ్చాను. మీరు మీ ఆహ్వానం మేరకు అని చెప్పారండి. తర్వాత మీ అందరి వల్ల మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజల సేవ చేసే అవకాశం వస్తే అప్పుడు చూస్తారండి. అది కూడా వారందరూ వారు పిలిచిస్తేనే తీసుకున్నాను తప్ప నా అంతా నేను రోజు పులుపు చేసి నా పదవి అని చెప్పి అడిగే తత్వం కాదండి. అయ్యా, స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తారండి. ప్రజలకు అవసరం అనేది మద్యమా అన్నది చెప్పాలండి. అయ్యా, స్వచ్ఛమైన నీరు, కట్టుకోవడానికి ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, స్కూలు, అలాగే సిమెంట్ రోడ్లు ఇతర చేస్తాను చెప్పాలి తప్ప స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తాం బాధాకరం అండి. మనల్ని ఎంత లోపుగా చూస్తున్నారో అర్థం చేసుకోమని వార్తా ఉన్నాను. యువతని మీరు ప్రోత్సహించిన పెద్దలు ఆ కులం ఈ కులం కాదండి, అన్ని కులాల్లో ఉన్న యువతకి చేయూత ఇవ్వడం కోసం అందరం సహకరిద్దామండి. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా పూర్తి సహకారం ఇచ్చి వారి పొదుపు తట్టి వారి మెడలో వ్యాపారం అనే గుదిబండ వేస్తే పిల్లడు జన నీరాజనాలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పాడేరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మత్సరాజు విశ్వేశ్వరరాజు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని 6 పంచాయతీలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. ఎన్నికల ప్రచారానికై గ్రామాలకు వెళ్తున్న ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతుండగా రెట్టింపు ఉత్సాహంతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ బలపరిచిన పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మత్సరాజా విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ అభ్యర్థి తనుజ రాణిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంపీ బడుగు రమేష్, జడ్పీటీసీ వారా నూకరాజు, ఏఎంసీ చైర్పర్సన్ రాజులమ్మ, వైసీపీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్, వైస్ ఎంపీపీ వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షుడు బాబులు, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, సీనియర్ నేత సత్యనారాయణ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముందుగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో నాకు అభ్యర్థిగా నియమించిన తర్వాత 109 పంచాయతీల పరిధిలో మేము ఏ పంచాయతీకి వెళ్ళినా సరే మారుమూల గ్రామాల్లో సైతం విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. వందలాది మంది కార్యకర్తలు ఈరోజు వెనక్కి వస్తూ ముందుకు మాకు సాగనిస్తున్నారు. అలాగే ఇప్పుడు మాకు ప్రస్తుతం నిన్న ఈరోజు కొయ్యూరు మండలంలో ఈరోజు ప్రచారం కొనసాగుతుంది. నిన్న కొయ్యూరులో తలపెట్టినటువంటి బైక్ ర్యాలీ విశేషమైనటువంటి జనాదరణతో విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మిగతా 6 పంచాయతీలు ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు వచ్చి ఈరోజు మాకు ముందుకు నడిపించడం జరుగుతుంది. రేపు జరగబోయే ఇంకొక వారం రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీతో గెలిపించడానికి ఇక్కడ కొయ్యూరు మండల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు.
నాడు పాదయాత్రలో రాష్ట్ర ప్రజల కష్టాలను కల్లారా చూసి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయ్యాక 99% నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏపీ చెత్తాదా శ్రీ వైష్ణవి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ తండా గీతాంజలి నారాయణమూర్తి అన్నారు. అనకాపల్లిలో గౌరపాలెంలో గీతాంజలి నారాయణమూర్తి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన హామీలు అన్నిటినీ 99% నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నేరుగా సంక్షేమ పథకాలు ప్రజల వద్దకి అందించారని, అంతేకాకుండా పాదయాత్ర సమయంలో మా చెత్తాదా శ్రీ వైష్ణవి కులాన్ని గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఈ రాష్ట్రంలో తమ కులాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే కులాన్ని గుర్తించి రాష్ట్రాల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసి 18 కోట్ల రూపాయలు తమ కార్పొరేషన్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెత్తాదా శ్రీ వైష్ణవి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ తొండా గీతాంజలి, వెంకట నారాయణమూర్తి, సూరిశెట్టి శివాజీ, చదరం పరమేశ్వరరావు, వాసుపల్లి తాతయ్యలు, మహాలక్ష్మి, దేవుడమ్మ, ధనలక్ష్మి, మల్లా లక్ష్మి, తిరునగరి లక్ష్మి, తిరునగరి రమ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తొండా గీతాంజలి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చెత్తాద శ్రీ వైష్ణవులు. మాకు మహిళలు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్ పదవిని ఇచ్చారు. మమ్మల్ని గుర్తించి మా కులాన్ని కూడా గుర్తించి మమ్మల్ని మహిళలందరినీ కూడా పైకి తీసుకురావాలని అతను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలనే కోరుకున్న ప్రతి ఒక్క మహిళలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మహిళలు కూడాను ఎంతో స్పందన ఇచ్చి ప్రతి ఒక్కరు కూడాను మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గారు చూడాలని ఉందనేసి ప్రతి ఒక్కరు కూడాను ఎంతో మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం మీరు కూడాను అనేసి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎంతో మాకు ఆరాధనిచ్చి చేయడం చాలా మాకు కూడా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు మహిళలకి ఎంతో ప్రతి ఉపాధిని ఇచ్చారు, ప్రతిదీ మహిళలకి మంచి సపోర్ట్గా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక 50,000 మంది ఉన్నాం. అలాంటి ఆయన పాదయాత్రలో మాకు ఆయన కలిసినప్పుడు మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్లో మహిళలకు 6 డైరెక్టర్ల కింద మరియు 12 మంది డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మా చెత్తాదా శ్రీ వైష్ణవులకి ముందు గుర్తింపు వచ్చింది. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా గురువులు, వీళ్ళు అర్చకులు అనే భావన వచ్చింది. అదే మా మిస్సెస్ తొండా గీతాంజలి గారిని ఇక్కడ విశాఖ జిల్లాకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి డైరెక్టర్గా వచ్చినప్పుడు కాడి నుంచి మేము అనేక కార్యక్రమాలు అటు ప్రభుత్వ పథకాలు కాక మరి ప్రత్యేకంగా మా సంఘం సభ్యులతో మా సంఘాలతో మిషన్లన్నీ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని జగన్ గారిని చేయాలి. ఇక్కడ అనకాపల్లి నిలబడుతున్న భరత్ కుమార్ గారిని, పార్లమెంట్ సభ్యులు గూడు ముత్యాలనాయుడు గారిని, మా కులం మరియు మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మాకు కేవలం 8 లక్షల రూపాయలే బీసీ కార్పొరేషన్ వచ్చాయి. అలాంటిది ఈరోజు మాకు సుమారుగా 18 కోట్ల రూపాయలు మా కులం వాళ్ళకి లబ్ధి ఉన్నారు. ఇంకా ఇన్ని కావాలని ముఖ్యంగా మాకు గుర్తింపు దేవాలయాల్లో మాకు ఒక రకమైన గుర్తింపు వచ్చింది. స్వరూప సమితితే మేము అర్చక క్లాసులు పెట్టినప్పుడు భారతదేశం అంతా కూడా ఆ చెత్తాదా శ్రీ వైష్ణవి గుర్తింపు పొందిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల. వాళ్ళ చిన్న కులాలను కూడా గుర్తించడంలో ఆయన యొక్క చాలా ఎక్కువ ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరిని కులాలు, మతాలు, ప్రాంతాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూసాం. ఈ పథకంలో జెండాలు ఎన్నో పట్టుకుని తిరిగాం, కానీ ఇలాంటి ఒకే జెండాతో ఒకే మాట మీద ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఎవరు కూడా చేయలేదు. ఆయన ఒకసారి కానీ మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబెట్టుకుని ఎంత కష్టమైనా సరే ప్రజలకు చేయడంలో ఆయన ఒక పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ వీధిలో వాళ్ళు కానీ మాకు నోగాముఖి నగర్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి కార్యక్రమానికి ఆయన కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా మేము మా 80 వార్డులో ఉన్నాం. మేము నీలం భాస్కర్ గారి ఆధ్వర్యంలో
మరి ప్రతి వార్డు ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళడం జరిగింది. భరత్ కుమార్ గారు వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. వస్తే అందరూ కూడా ఒకటే అంటున్నారు, సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయండి, మేము ఓటేస్తామండి, మేము గెలిపించుకుంటామని మనం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్తుంది ఏంటంటే, జగన్ గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేస్తే పేదవాళ్ళు ధనవంతులు అవుతారు. అది అందరూ గుర్తుపెట్టు. ముఖ్యంగా స్కూల్స్, పిల్లల చదువులు. మన తల్లిదండ్రులుగా ఎవరైనా రాజకీయ నాయకులు ఆలోచించేది పిల్లలకు ఒకటే, చదువిస్తే ఆస్తి. ఆ ఆస్తిని వారసత్వం వారి ఆస్తి కూడా కాదు, ఆ ఆస్తి అలాగే చిన్న ఉండి పెద్దవాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంది. అమెరికా వెళ్ళే అవకాశం కూడా ఉండాలంటే ఒక ఎడ్యుకేషన్ వల్ల జరుగుతుంది. అలాంటి అవకాశాలు ఈరోజు పిల్లలకి ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు స్కూల్స్ని చూస్తే ఆ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఇలా అలాంటివి లేవు. ఈరోజు మేము కూడా ఆ వయసులో వెళ్ళి మళ్ళీ ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలన్న అభిప్రాయం అనేది కలిగించారంటే అదంతా ఆయన గొప్పతనం. ఈరోజు ఇంకా మేము ఇంకా 10 రోజులు ఉన్నాయి. 10 రోజులు కూడా మేము క్యాంపింగ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి మాకు పొలంలో ఉన్న అనకాపల్లి ఉన్న పట్టణంలో ఉన్న మా కుటుంబ సభ్యుల్ని, అలాగే జిల్లాలో ఉన్న మా కుటుంబ సభ్యులను కలిసి ప్రత్యేకంగా కలిసి వాళ్ళందరినీ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించే ప్రార్థన చేస్తూ మేము తిరుగుతాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ముస్లిం సోదరులకు మద్దతుగా ఎన్ఆర్సీసీ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసిన కారణంగానే చంద్రబాబు నాయుడు నాపై కక్ష పెట్టుకున్నాడని, మనసాక్షిని చంపుకొని మనసాక్షికి విరుద్ధంగా పనిచేయలేక చంద్రబాబుని ఎదిరించి ధిక్కరించి బయటకు వచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఎవరి కోసం చంద్రబాబు నాయుడుని ధిక్కరించి నేను ఎన్ఆర్సీకి సీఏకి ఎందుకు వ్యతిరేకంగా ఓటేశాను చెప్పండి మీరు. నేను చంద్రబాబు నాయుడు నాతో ఎందుకు నాకు విభేదించాడు చెప్పండి మీరు. నేను ఓటేనని చెప్పానని చంద్రబాబు నా మీద కక్ష పెట్టుకున్నాడు, అవునా కదా? అయినా నీ చేతనయం చేసుకో. నేను నా మనస్సాక్షి విరుద్ధంగా నేను పని చేయలేను, నువ్వు కావాలంటే నన్ను పార్టీ నుంచి పంపించాను. ఆ రోజు చెప్పాను, నేను పంపించాను లేదా? అటువంటి ఇవాళ కొంతమంది ముస్లిం, నేను కరడు కట్టిన ముస్లిం వాళ్ళు అనేవాళ్ళు కమలం గుర్తు ఓటేయమని చెప్పి సుజా చౌదరి పక్కన తిరుగుతారంటే నిజంగా కూడా నాకు సిగ్గుగా ఉంది. మరి ఆడకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే సిగ్గుగా ఉంది. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయనో లేకపోతే ఇదేనో ఒక మతాన్నో కులాన్నో ద్రోహం చేసేవాళ్ళు నిజంగా కూడా అటువంటి వాళ్ళని దేవుడు క్షమించడు. నాకు తెలిసినంత వరకు మీరేం క్షమిస్తారలేదు నాకు తెలియదు, కానీ దేవుడైతే క్షమించడం ఎటువంటి సందేహం లేదు దాంట్లో. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో ఇంటింటా ప్రచారంలో మంచి జోరు అందుకుంది. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను అందరికీ తెలియజేస్తున్నారు. మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా సేనాపతి వరహాలు బాబు మాట్లాడుతూ కంకిపాటి పార్వతి వరలక్ష్మిలకు సూపర్ 6 పథకాలు వివరిస్తూ మీకు 4వ విడత ఆసరా డబ్బులు వచ్చాయా, విద్యా దీవెన, విద్యా వసతి డబ్బులు అకౌంట్కు పడ్డాయా అని ఆరా తీశారు. బటన్ నొక్కాడే తప్ప డబ్బులు అకౌంట్లో పడలేదని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యన్న పాత్రులు గుర్తు సైకిల్ పైన, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గుర్తు కల్వ పువ్వుపై ఓట్లు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలం సత్యబాబు, అప్పన్న సత్యబాబు, మంతెన సూరిబాబు, కలం నాగేశ్వరరావు, అప్పన్న నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొప్పన ప్రసాద్, మాది సిహెచ్ నాగాపురం. ఈరోజు మా అయ్యన్న పాత్రి గారు ఇచ్చిన ప్రకారంగా మరి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం సూపర్ 6 కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఓటేయాలి, ఏ గుర్తుకు వేయాలి అని చెప్పడం జరుగుతుంది. మరి మంచి స్పందన వస్తుంది గ్రామంలోని. మరి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పకముందే వాళ్ళంతా దేనికి ఓటేయాలని చెప్పేసి వాళ్ళే వివరంగా చెప్పడం జరుగుతుంది. మరి కాకపోతే ఇప్పుడు జరిగేది ఏంటంటే, మరి 1వ తారీఖు వచ్చింది పెన్షన్ గురించి. మరి వైసీపీ వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి వెళ్ళడం, అమ్మ నీకు పెన్షన్ వచ్చిందా అని అడుగుతున్నారు. మాకు పెన్షన్ అయితే బ్యాంకులో ఇచ్చారు, ఈసారి ఎలక్షన్ కోడ్ వల్ల అని చెప్పేసి వాళ్ళు బాగానే చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పెన్షన్ మీ ఇంటికి రావాలి అనుకుంటే జగన్కి ఓటేయండి, చంద్రబాబు నాయుడు ఓటేస్తే మీకు ఇంటికి రావు, ఇలా బ్యాంకుల్లోనే అక్కడిక్కడ వేస్తారని బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు.
అలాంటిది ఏం లేదు. ఇది ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ కాబట్టిగా ఎలక్షన్ కమిషనరు బ్యాంకులకు ఇవ్వడం, వాళ్ళు ఏదో కొంతమందికి నల్లైన వాళ్ళకి వాళ్ళకి కొంతమందికి ఇంటికి ఇస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి అలాంటి పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికే పెన్షన్లు ఇస్తారు. ఈ వాలంటరీ వ్యవస్థ కూడా ఉంటుందని చెప్పేసి మా నాయకుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి ఇప్పుడు వాలంటీర్లకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంచేత ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4,000 ఇస్తారు. ఎందుకంటే 7,000 ఎందుకన్నానంటే రేపు ఏప్రిల్లో అనకాపల్లి జిల్లా గోలుకొండలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల నాయకులు మండలి జనసేన పార్టీ అధ్యక్షులు గండం దొరబాబు ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా మజ్జిగ ప్యాకెట్లు, టాటా గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, మీరు చేసే ఉపాధి పని కేంద్ర ప్రభుత్వం దని, అలాగే మీకు ఇచ్చే ఉచిత బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వానిదే. నరేంద్ర మోదీ ఇస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. వచ్చే 13వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కలవ పువ్వు గుర్తుపైన, ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి గుర్తు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయిన చిరంజీవి, వాసం వెంకటేష్, గండేపల్లి రాము, పుల్లేటి కుర్తి రమేష్, పరమడ సూరిబాబు, పరమడ భాను తదితరులు పాల్గొన్నారు. రేపు 13వ తారీఖుని ఎలక్షన్ ఉంది. మీకు తెలుసా? 13వ తారీఖు ఎలక్షన్ ఉంది. మీకు ఆ రోజు 2 ఓట్లు ఇస్తారు. ఫస్ట్ ఓటు వచ్చి కమలం గుర్తు మీద వేయాలా. ఫస్ట్ ఓటు పువ్వు గుర్తు. రెండోది వచ్చి మన అయ్యన్న పాత్రుడు గారు సైకిల్ మీద. అయితే ఏంటంటే ఇది వేయడం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఉపాధి హామీ పని ఉంది కదా, అది ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు. అంటే సీఎం రమేష్ గారు చేశారు. 200-300 చేశారు. ప్రతి నెల మీరు రైస్ ఫ్రీ బియ్యం తీసుకుంటున్నారు. అది ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చేదే. ఇప్పుడు గృహం ఉందిగా, వైఎస్ఆర్ గృహాలు అనేది, అది కూడా 1,80,000. అదే కాదు ఇక్కడ మన పేర్లు పెడతారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం వస్తే మీ ఆడవాళ్ళకి 18 సంవత్సరాల వయసు దాటాలు ప్రతి ఒక్కరికి 1,500. అలాగే పెన్షన్ 3,000 తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు అది 4,000. ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి పెంచినట్టు. ఏప్రిల్ నెల 1000, మే నెల 1000, జూన్లో కలిపి 7,000 ఇస్తారు. తర్వాత 4,000 ఇస్తారు. అలాగే మీకు పెన్షన్ 50 సంవత్సరాలకే పెన్షన్. ఇంతకుముందు 60 సంవత్సరాలకు ఉండేది, 50 సంవత్సరాలకే. ఇప్పుడు భర్తకి ఇస్తే మనకు లేదనుకుంటున్నారు, మీకు 1,500 వస్తుంది. అలాగే పిల్లలు ఎంతమంది చదువుకొని ఉంటే అంతమందికి విద్యా దీవెన ఇస్తారు. మీరు ఒకవేళ ఏదైనా మన జిల్లాలో మీరు ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, బస్ టికెట్ తీయవలసిన పని లేదు. అలాగే నిరుద్యోగులు ఉన్నారనుకో, నిరుద్యోగులకి చదువుకొని డిగ్రీ చేసి ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు కూటమి ఘన విజయానికి దోహదం పడతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని 15వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి విభూది సూరిబాబు, నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో పర్యటించి ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోలను ప్రజలకు వివరించారు. సూపర్ 6 పథకాలతో ఆర్థిక సహకారం, మేనిఫెస్టోతో అన్ని వర్గాల సంక్షేమం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం చేతకాని వైకాపా నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై అసత్య ప్రచారం మొదలుపెట్టేశారని, మేనిఫెస్టోలోని అంశాలను వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, డివిజన్ నాయకులు గద్దె సుభాష్, పెద్ది కవిత, కటారి కమల, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి బాబు సూపర్ 6 కార్యక్రమం, అలాగే ఏదైతే మేనిఫెస్టో టీడీపీ విడుదల చేసిందో దానిపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు, అలాగే రేపు రాబోయే మే 13వ తారీఖున ఎలక్షన్లో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న నన్ను, అలాగే ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని అందరికీ విన్నవిస్తూ, రామ్మోహన్ రెడ్డి గారి బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 1, అలాగే ఎమ్మెల్యే గారు నాది బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 3 పైన సైకిల్ గుర్తుపై ఓటేసి అందరూ గెలిపించాలని కోరుకుంటూ, ఈరోజు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిందో అది ఈ భూమి మీద ఉన్న ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలను కూడా ఆదుకోవడం జరిగింది. రేపు కూటమి తరపున ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి సంక్షేమ పథకాలన్నీ కూడా తప్పకుండా పక్కా
అమలు చేసి అభివృద్ధి పదవుల్లోకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మనందరి భవిష్యత్తును బాగు చేస్తారని ప్రజలు కూడా ప్రగాఢంగా నమ్మి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. దానికి శుభసూచన ఇదే. దానికి సూచకంగా ఈరోజు ఈ జనాలు ఇక్కడ ఉన్నవారే. సో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని కూడా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చెప్పండి. ఈ 31 డివిజన్లోన కొండ శంకర్ గారి నాయకత్వంలోన ఈ సూపర్ 6 కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. తర్వాత నా సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను. లిక్కర్లోన మొత్తం అంతా చీప్ లిక్కర్ వాడుతున్నారు, లోయెస్ట్ కార్డు స్పిరిట్ తోటి వాడుతున్నారు. దాన్ని కూడా సరి చేస్తానని చంద్రబాబు గారు మాట ఇచ్చారు. అది కూడా శంకర్ గారితో ముందుకు జరిపిస్తామని మేము ఆశిస్తున్నాం. ఏదైనా సరే శంకర్ గారి జయమే మాకు ముఖ్యం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది పేదలు పెత్తందారుల మధ్య యుద్ధమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన జగన్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని మేధావులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలను కోరిన కేంద్ర మంత్రి. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్లకు మద్దతుగా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అయ్యన్నపై విజయం సాధించేందుకు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల. మాకవరపాలెం మండలంలో వజ్రగడ, గంగవరం, లచ్చన్నపాలెం, మాకవరపాలెం, కోడూరు గ్రామాల్లో పర్యటించిన గణేష్. దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని వివరించిన ఏఐసీసీ సభ్యుడు విహెచ్ఆర్. దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందని విశ్లేషించిన హనుమంతరావు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.